హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అయితే మన ఛానల్ చాలా మంది చూస్తున్నారు కానీ అయితే వీడియో మొత్తం లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్. తప్పకుండా వీడియో అయితే లైక్ చేయండి. అయితే ఈరోజు వీడియోలో వచ్చేసి కొన్ని జోన్లలో ఎంతమంది అప్లై చేశారు, ఒక పోస్ట్కి ఎంతమంది ఫోటో ఉన్నారని చెప్పేసి మీకైతే వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మొత్తం చివరికి చూడండి. అలాగే వీడియో తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మనం చూసుకుంటే మనకు వచ్చేసి కోల్కతా ఈస్టర్న్ రైల్వేలో వచ్చేసి 7,84,000 మంది ఉన్నారు. అక్కడ మనకు వచ్చేసి పోస్టులు వచ్చేసి ఎన్ని ఉన్నాయంటే 1810 పోస్టులు ఉన్నాయి. ఒక్క పోస్ట్కి వచ్చేసి 431 మంది ఉన్నారు. అక్కడ ముంబై వెస్టర్న్ రైల్వేలో వచ్చేసి హైయెస్ట్గా చాలామంది అప్లై చేశారు. అక్కడ మనకు వచ్చేసి 10,25,000 మంది వరకు అప్లై చేశారు. అంటే ఇది ఫైనల్ కాదు, మొత్తం మనకు వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కూడా, అలాగే కొందరి ఫోటో మిస్ మ్యాచ్ ఉండడం వల్ల కూడా కొన్ని అప్లికేషన్ అయితే రిజెక్ట్ అవుతున్నది. అది ఇంకా అఫీషియల్గా రాలేదు, వచ్చాక దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ మనకు వచ్చేసి ఒక్క పోస్టుకు 219 మంది అయితే ఉన్నారు. ఈ మన తెలుగు వాళ్ళకి ఇష్టమైన జోన్ వచ్చేసి సికింద్రాబాద్. ఇక్కడ 7 లక్షల మంది ఉన్నారు. 7 లక్షల మంది మనం మొత్తం అప్లికేషన్ అన్నీ క్యాన్సిల్ అవన్నీ దాదాపుగా 7,10,000 మంది వరకు అయితే వస్తారు. మనకు అక్కడ 1,100 పోస్టులు అయితే ఉన్నాయి. ఒక్క పోస్టుకు 440 మంది అయితే ఉన్నారు. అలాగే కోల్కతాలో అయితే మనం చూసుకుంటే ఒక్క పోస్టుకు వచ్చేసి 407 మంది అయితే ఉన్నారు. ఇక్కడ మనకు వచ్చేసి తర్వాత మెయిన్గా చూసుకుంటే జైపూర్లో చూసుకుంటే 6,78,000 మంది దాకా ఉన్నారు. మనకు వచ్చేసి అక్కడ మనకు 1,803 పోస్టులు ఉన్నాయి. ఒక్క పోస్టుకు 470 మంది అయితే ఉన్నారు. ప్రయాగ్రాజ్ చూసుకుంటే మనకు వచ్చేసి 7,89,000 మంది అయితే ఉన్నారు. అక్కడ మనకు ఒక పోస్టుకు వచ్చేసి 390 మంది అయితే ఉన్నారు. అలాగే హుంగ్లీ ఇక్కడ హైయెస్ట్ అన్నమాట. ఇది అసలు ఈ జోన్లలో హైయెస్ట్ అనేది ఇక్కడ 40 ఇక్కడ ఉంది. మనకు వచ్చేసి మొత్తం 3,33,000 మంది అప్లై చేశారు. పోస్టులు వచ్చేసి 503 ఉన్నాయన్నమాట. ఒక్క పోస్ట్కి వచ్చేసి 662 మంది ఉన్నారు. ఇది హైయెస్ట్ అనమాట. జమల్పూర్ చూసుకుంటే మనకు వచ్చేసి అక్కడ 7 లక్షల మంది అప్లై చేశారు. అక్కడ 1,114 పోస్టులు ఉన్నాయి. హైయెస్ట్గా 440 మంది దాకా ఉంటారు. అలాగే భువనేశ్వర్ చూసుకుంటే భువనేశ్వర్లో కూడా సేమ్ మనకు వచ్చేసి 4,51,000 మంది అప్లై చేశారు. ఇక్కడ పోస్టులు అనేది ఏంటంటే మనకు వచ్చేసి 964 ఉన్నాయన్నమాట. ఒక్క పోస్ట్కి వచ్చేసి 460 మంది ఉన్నారు. బిలాస్పూర్లో వచ్చేసి అయితే మనం చూసుకుంటే మెయిన్గా వచ్చేసి 5,99,000 మంది అప్లై చేశారు. మనకు వచ్చేసి అక్కడ చూసుకుంటే పోస్టులు వచ్చేసి 1,337 పోస్టులు ఉన్నాయి. ఒక్క పోస్ట్కి వచ్చేసి 440 మంది అయితే ఉన్నారు. అదేవిధంగా ఇంకా చాలా ఉన్నాయి, మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ వచ్చాకమా అంటే ఎంతమంది కొందరు ఫోటో స్కానింగ్ మిస్టేక్, ఈ కొన్ని మిస్టేక్ల వల్ల కొందరి అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతున్నాయి. అసలు రిజెక్ట్ ఎందుకు అవుతుందని చెప్పేసి అయితే మీకైతే నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఏమైనా ఉంటే కూడా మనకు ఛాయిస్ ఉంటుంది అన్నమాట. ఆ రిజెక్ట్ అయిన వాళ్ళు మళ్ళీ వాళ్ళకు ఒక అవకాశం ఇస్తారు. ఆ అవకాశంలో మాత్రం తప్పకుండా ఏ తప్పు చేయొచ్చో అన్నీ చూసుకొని మీ ఫోటో మీ సైన్ కరెక్ట్గా ఉండాలి. అలాగే ఎవరికైతే ఈమెయిల్ ఐడి ఉందో అది ఒకసారి చూడండి. ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ మాత్రం మెయిన్ అనమాట. ఏదైనా మన ఎగ్జామ్ డేట్ అయినా కానీ హాల్ డేట్ అయినా కానీ మనకు ఈమెయిల్ నుంచి వస్తుంది కాబట్టి కంపల్సరీగా ఈమెయిల్ ఐడి ఎవరైతే ఉందో చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒకసారి. అలాగే ఇంకా ఏ చిన్న ఇన్ఫర్మేషన్ కానీ మీకు వెంటనే అందిస్తూ ఉంటాం కాబట్టి తప్పకుండా మన వీడియో లైక్ చేయండి. అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ద వీడియో. నెక్స్ట్ వీడియోలో మాత్రం మీకైతే క్లియర్ కట్గా అన్నీ చెప్పేస్తాను.